హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెట్టి ప్యారడైజ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి. ఇక్కడ చేతనైతే పంచగట్టాడు అనమాట. వాడు ఎక్కడ చూసాడో ఏమో కానీ అమ్మ పంచగట్టు అంటున్నాడు అనమాట. నా స్కార్ఫ్ ఉంటే అది ఇచ్చి పంచగట్టమంటే నేను కట్టాను, ఏదో అలా అలా వచ్చినట్టుగా. వెనక నుంచి చూస్తే బాగానే ఉంది కానీ ఫ్రంట్ సైడ్ అస్సలు కుదరలేదు. బట్ వాడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అడిగి మరీ కట్టించుకున్నాడు పంచ. భలే క్యూట్గా అనిపించింది నాకు. ఇక్కడ నేను మాట్లాడుతుంటే సిగ్గుపడిపోతున్నాడు అనమాట. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. సో ఇంకా ఈ రోజు బ్లాగ్ అందుకే కొంచెం ఫన్నీగా స్టార్ట్ చేద్దాం అనిపించింది. నాకు ఈ పంచ చూసిన ప్రతిసారి నవ్వు వస్తుంది అనమాట. సో అది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ముందు ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో డీమార్ట్ షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా. సో అక్కడ కార్స్ తీసుకొచ్చాడు అనమాట చేతను. ఇంకా అవి పట్టుకుని ఆడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. అందులోనూ 6 ఉన్నాయేమో. కలర్స్ కూడా ఈజీగా నేర్చుకుంటున్నాడు. ఇవి చూపిస్తూ ఈజీగా కలర్స్ నేర్పించవచ్చు అనిపించింది నాకైతే. నేను కలర్ సార్టింగ్ యాక్టివిటీ కోసం ఏమైనా తీసుకుందాం అనుకుంటున్నాను కానీ బట్ అనుకోకుండానే ఇలా జరిగిందనమాట. సో ఇప్పుడు కలర్స్ అయితే వీటితో అలా నేర్చుకుంటున్నాడు స్లోగా. కొన్ని చెప్తాడు కానీ బట్ పర్టికులర్గా గుర్తుండవు కదా చిన్నోడు కాబట్టి, కొంచెం అలా స్లోగా చెప్తూ ఉన్నాను. రిపీటెడ్గా చెప్తే అలవాటు అవుతాయి కదా అన్నట్టుగా. సో ఈ రోజు అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బయట తెచ్చుకున్నాము. కూర్చుని స్టాలిన్ మూవీ చూస్తున్నాం అనమాట మేము. చేతను ఇంకా అక్కడ కూర్చుని ప్లే మ్యాట్ మీద ఆడుకుంటూ ఉన్నాడు. ఇక్కడ నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కాసేపు అయిన తర్వాత వంట స్టార్ట్ చేశాను అనమాట. ఈలోగా మా హస్బెండ్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఆయన ఇంట్లో ఉంటే ఏదో ఒక పని పెట్టుకుంటూనే ఉంటారు. అయితే ఆయన వర్క్ ఉంటుంది, లేకపోతే ఇంట్లో క్లీనింగ్ అనమాట. కూలర్ అంట ఎప్పటి నుంచో అలానే ఉందంట, దాన్ని వాష్ చేసేయాలంటే ఇప్పుడు అర్జెంటుగా ఆ పని పెట్టుకున్నారు. ఇంకా వాటర్తో చేసే పని ఏదన్నా అయితే చేతను చాలా ఎక్సైట్ అయిపోతాడు. తెలిసిందేగా పిల్లలకి వాటర్ అంటే చాలా ఇష్టమని. ఇంకా వాడు కూడా వాళ్ళ నాన్నతో కలిసి ఆ వాటర్లో పడి ఇంకా ఫుల్గా ఆడటం స్టార్ట్ చేశాడు అనమాట. ఆయన క్లీన్ చేస్తుంటే కూడా నేను చేస్తానని చెప్పేసి ఫుల్గా బట్టలు తడిపేసుకుని మామూలు ఆట కాదులేండి, ఇంకా వాడు ఇష్టం అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మా హస్బెండ్ ఏమో ఆ కూలర్ క్లీన్ చేస్తూ ఉంటే ఇంకా మీన్వైల్ నేనైతే వంట చేస్తున్నాను అనమాట. చికెన్ కర్రీ బిర్యానీ చేస్తున్నాను, నార్మల్ వెజ్ పులావ్ లాగా. అదేం షూట్ చేయలేదండి, మీతో చాలాసార్లు షేర్ చేశాను కదా అన్నట్టుగా. అండ్ నెక్స్ట్ చేతనికి అయితే రైస్ కొంచెం రసం పెట్టాను, క్యారెట్ రసం లాగా. సో నెక్స్ట్ ఇక్కడ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. మీన్వైల్ నేనైతే మీతో ఒక మంచి విషయాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేను జనరల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి మీతో ఎప్పుడు రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాను కదా. నేను కూడా మంచిగా పొదుపుగానే ఉంటాను. ఎలా అయితే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలో అలా మంచిగా చేసుకుంటూ ఉంటాము అని చెప్పేసి అసలు ఆ ప్లానింగ్ గురించి కంప్లీట్గా చాలా వీడియోస్లో మీతో షేర్ చేశాను కదా. అండ్ దానిలో భాగంగానే మనం ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలని చెప్పేసి అవి కీ పాయింట్స్ అన్నట్టుగా చెప్పాను కదా. సో అలా మేము కూడా అవి మెయింటైన్ చేస్తూనే ఉన్నాము. కానీ అవి ఎంత ఇంపార్టెంట్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ద్వారా నాకైతే బాగా తెలిసిందండి. నేను ఫైనాన్షియల్ ఛానల్స్ని ఫాలో అవుతాను చెప్పాను కదా, అలా డే ట్రేడర్ తెలుగు అనే ఛానల్ కూడా ఫాలో అవుతాను అనమాట. సో ఆ ఛానల్లో ఆయన లైవ్గా ఒక పేషెంట్కి జరిగిన స్టోరీని వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చి మాట్లాడించారనమాట. నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది. అండ్ మీరు కూడా చూడొచ్చు కావాలంటే. డే ట్రేడర్ తెలుగు అనమాట ఛానల్ నేమ్. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చేతన్ కలర్స్ చెప్తున్నాను కదా, కార్స్తో అవి చెప్తూ మధ్యలో పాట గుర్తొచ్చేసింది. ఏ బిడ్డ అంట ఈ మధ్య ఈ పాట ఎక్కువ పాడుతున్నాడు అనమాట. మాటలు వచ్చాక బాగా ఎక్కువ మాటలు మాట్లాడేస్తున్నాడు. పాటలు కూడా లిరిక్స్ గుర్తుపెట్టుకుని పాడేస్తూ ఉన్నాడు. సో ఇంకా ఈవినింగ్ వచ్చేసి మేమైతే చేతన్ని తీసుకుని పార్క్కి వెళ్తున్నాము. సో అలా ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తున్నాను కదండి మీకు. అలా ఆ ఛానల్లో అప్పుడప్పుడు వీడియోస్ అవి చూస్తూ ఉంటాను నేను వీళ్ళని బట్టి. సో అప్పుడు అనమాట చెప్పారు, నార్మల్గా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అది మనకి యూజ్ అవ్వాలని మనం అనుకోం కదా, అది హెల్త్ అయినా టర్మ్ అయినా సరే. సో పర్వాలేదులే మనకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ అన్నట్టు అనుకుంటాం. బట్ లైవ్ ఎగ్జాంపుల్స్ చూసినప్పుడే మనకు అమ్మో అన్న ఫీలింగ్ కలుగుతుంది కదా. సో అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ హస్బెండ్ అండ్ వైఫ్ బోత్ ఇద్దరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. లైక్ ఏంటంటే ఆవిడ ఎంప్లాయీ అంట. సో 2 పిల్లలు ఉన్నారనమాట, చిన్నపిల్లలు 2 కూడా. సో ఆవిడ ఎంప్లాయీ, ఆయనేమో బిజినెస్ చేస్తారు. సో బిజినెస్ చేస్తున్నప్పుడు 2010లో అలాగా వాళ్ళ ఫ్యామిలీలోనో సంథింగ్ ఎవరికి ఏదో హెల్త్ ఇష్యూ రావడం వల్ల వాళ్ళు ఆయన చూడటానికి వెళ్తే, సో అలా అక్కడ ఏదో హెల్త్ డెస్క్ ఉంటే వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తే ఆయన అవేర్నెస్తో సర్లే తీసుకుందాం పోయింది ఏంటి అన్నట్టుగా తీసుకున్నారంట. సో 5 lakhs కవరేజ్ అట్లా తక్కువే. సో తక్కువ కవరేజ్తో ఇదే తీసుకున్న అన్న పేరుకి తీసుకున్నారు. 2010 నుంచి ఇంకా అసలు యూజ్ చేసుకోకుండా వస్తూ ఉంటే వాళ్ళు యూజ్ చేసుకుంది 2023లో అనమాట. సో అంటే ఇంకా ఇన్ని ఇయర్స్గా యూజ్ చేసుకోకుండా ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్లో ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఒక బోనస్ అనేది, అంటే నో క్లెయిమ్ బోనస్, అసలు మనం క్లెయిమ్ చేసుకోకుండా అది యూజ్ చేసుకోకుండా ఉంటే యాడ్ అవుద్ది. మాకు కూడా అది ఉంది.
సో అది కూడా మనం ఎవ్రీ ఇయర్ 1 lakh అలాగంటే ఇన్సూరెన్స్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఇంత అమౌంట్ అని చెప్పలేం కానీ, బట్ ఎంతో కొంత అమౌంట్ అయితే ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. సో అలా ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు మనకు కూడా మనం కావాలనుకుంటే మన ఫ్యామిలీ పెరుగుతుంది, పిల్లలు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు. సో అలా అనుకున్నప్పుడు మనం కూడా కావాలనుకుంటే పెరిగే ఖర్చులతో పాటుగా దాన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ పర్సన్ కూడా అలానే ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారంట. సో వాళ్ళ వైఫ్కి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, లైక్ 10 lakhs అట్లా కవర్ అయ్యే విధంగా 10 to 20 lakhs వరకు. సో ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ 2010లో తీసుకుని 2023 వరకు అసలు యూజ్ చేసుకోకపోవడం వల్ల 1.5 crore వరకు అయిందంట. 1 crore పైనే అంట. 1 కోటి రూపాయల పైనే హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్. అంటే మనకి 1 కోటి రూపాయల వరకు హాస్పిటల్ బిల్స్, తర్వాత మెడికల్ చెకప్స్కి కావాల్సినవి, రూమ్ రెంట్తో సహా అన్నీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే పే చేస్తారనమాట. సో ఇవన్నీ అంటే ఎలాగ మనం చూస్ చేసుకోవాలి మంచి హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా మీరు ఫైనాన్షియల్ ఛానల్స్ దేనిలోనో చూడొచ్చు. ఆర్ఎస్ ఇప్పుడు నేను చెప్పిన డే ట్రేడర్ తెలుగు అయినా పర్వాలేదు, తెలుగు ఎసెట్స్ అని ఇంకో ఛానల్ ఉంటుంది, అవైనా పర్వాలేదు అనమాట. చాలామందికి కౌశిక్ మరెడ్డి గారు కూడా తెలిసే ఉంటారు కదా, మన భీమవరం పర్సనే. సో ఆయన ఛానల్లో చూసినా కూడా క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అంటే ఎలా చూస్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఎలా ఎంచుకోవాలి. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం కంప్లీట్గా బిల్స్ లేకుండా మనం జీరో పే చేసేలాగా, మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసేలాగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అనమాట పాలసీ. సో దాని గురించి వాళ్ళ ఛానల్స్లో చూడండి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో అలాగ తీసుకున్నారు. ఇక్కడ ఏం జరిగిందంటే పాపం వాళ్ళ వైఫ్కి క్యాన్సర్ వచ్చింది. అసలు చాలా పెద్ద విషయం అది. అసలు క్యాన్సర్ అంటే ఈ రోజుల్లో చాలామందికి వస్తుంది అండ్ చాలా ఖర్చుతో కూడిన విషయం. ఎంత గవర్నమెంట్, ఎన్జిఓస్, ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నా మనకి మనం ఓన్గా ఎంతో కొంత ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనం కూడా వీళ్ళు చేస్తారని వెయిట్ చేయలేం కదా. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఎంత మంచి ట్రీట్మెంట్ దొరికితే అంత త్వరగా హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలాంటప్పుడు మనం ఖర్చు పెట్టాలంటే మన దగ్గర మనీ ఉండాలి, ఆర్ఎల్స్ మనకి ఏదైనా వెనకాల ఇచ్చేవాళ్ళు ఉండాలి. ఈ రోజుల్లో ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరికి వాళ్ళు చూసుకోవడమే కష్టంగా ఉంది. అలాంటిది మనకి ఎవరో వచ్చిస్తారనుకోవడం అసలు అవ్వదు అది. అండ్ మనం కూడా అలాగా అంత లక్షల్లో ఖర్చు పెట్టేంత అమౌంట్ అందరి దగ్గర ఉండకపోవచ్చు. మెయిన్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇది చాలా కష్టమైన విషయం కదా. సో ఆయనకి వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్కి 53 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. అదే 53 లక్షల రూపాయలు మనము ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఖర్చు పెట్టాలంటే అసలు ఏంటి మన పరిస్థితి అనేది ఒక్కసారి ఆలోచించుకుంటే అసలు మనకైతే ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా మనం డౌన్ అయిపోతాం అనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో ఇద్దరు చిన్నపిల్లలతో ఉండి అమౌంట్ గురించి వెతుక్కోవాలంటే అస్సలు చెప్పలేని దుర్భర స్థితి అని చెప్పచ్చు. అలాంటి పరిస్థితి రాకుండా వాళ్ళిద్దరికీ హెల్త్ ఇన్సూరెన్స్లు ఉండడం వల్ల హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ కంప్లీట్గా 53 లక్షలు కూడా విత్ రూమ్ రెంట్లతో సహా కంపెనీయే పే చేసింది. అండ్ ఆయన అయితే వాళ్ళ వైఫ్కి మన ఇండియాలోనే బెస్ట్ హాస్పిటల్స్లో బెస్ట్ క్యాన్సర్ కేర్ అయితే ట్రీట్మెంట్ ఇప్పించారంట. బట్ బ్యాడ్ లక్, ఆవిడైతే బతకలేదు, పాపం ఎక్స్పైర్ అయ్యారంట. సో అయినప్పటికీ ఆయన వీలైనంత వరకు ప్రయత్నించారు కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. అదే మనం అసలు ట్రీట్మెంట్ ఇప్పించలేక వాళ్ళకి ఏమన్నా అయిందనుకోండి, మనకు ఆ రిగ్రెట్ లైఫ్ లాంగ్ అసలు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కదా. సో అలాంటి రిగ్రెట్ లేకుండా మనం ఎవరైనా మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్కి హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళకి మంచి కేరు, ఆ సపోర్ట్ ఇవ్వాలి మనం అనుకుంటే మనం ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే ఇలా బిజినెస్లు, జాబ్లు చేస్తూ దాచేయాలంటే అదంత ఈజీగా అవ్వదండి. సో కాబట్టి ఇలాంటి ఇన్సూరెన్స్ పాలసీలను కూడా మనం వైజ్గా ఎలా ఎంచుకోవాలి ఏంటని మంచిగా నాలెడ్జ్ తెచ్చుకుని అవసరమైతే 1-2 నెలలో టైం తీసుకుని 1-2 సార్లు ఒక 10-15 ఇన్సూరెన్స్ని కంపేర్ చేసుకుని, ఇప్పుడు యూట్యూబ్లోనూ గూగుల్లోనూ మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, వాటన్నిటి గురించి బాగా స్టడీ చేసి ఒక మంచి పాలసీని మన ఫ్యామిలీకి, మనం ఉన్న ప్లేస్కి, మన నెక్స్ట్ వచ్చే గ్రోయింగ్ నీడ్స్కి ఎలాంటిది కావాలి అనేది ఎంచుకుని ప్రతి ఒక్కళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది చాలా చాలా బెస్ట్. అసలు ఈ రోజుల్లో ఆరోగ్యశ్రీలు ఉన్నాయి, గవర్నమెంట్ ఇచ్చే పథకాలు ఉన్నాయి అనుకుంటే అది అసలు అవ్వని పని. గవర్నమెంట్ పథకాల్లో ఎన్ని కవర్ అవుతాయో తెలియదు, ఎన్ని కవర్ అవ్వో తెలియదు. మనకు వచ్చిన హెల్త్ ఇష్యూకి తర్వాత మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో ప్రెజెంట్ మనం ఉన్న సిచ్యువేషన్లో హెల్త్ ఇష్యూస్ అనేవి కామన్గా వస్తున్నాయి. అలాంటి టైంలో మనం బెస్ట్ ట్రీట్మెంట్ని పొంది మంచిగా హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. మనం మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలి అనుకుంటే మనం మనీకి ఆలోచించకుండా ట్రీట్మెంట్ తీసుకోగలగాలి. సో అలా చేయాలనుకుంటే ఈ పాలసీలు చాలా బాగా యూజ్ అవుతాయండి. ఒకసారి దానిపైన మీరు స్టడీ చేసి ఎంతో కొంత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా మనకి 600 to 700 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట పర్ మంత్ ప్రీమియం. మాదైతే 1200 పర్ మంత్. మేము ముగ్గురం కలిపే తీసుకున్నాము. చేతన్ 3 months బేబీ అప్పుడు తీసుకున్నాం అనమాట. సో ఎవరైనా మెటర్నిటీ కావాలనుకున్నా అవి కూడా కవర్ అవుతాయి. అంటే నా డెలివరీ టైంకి మేము తీసుకోలేదు కాబట్టి అవి నాకు కవర్ అవ్వలేదు, లేదంటే అవి కూడా కవర్ అయ్యేవి.
మనం ఒక నెలలో చాలా ఖర్చులు పెడుతుంటాం. నచ్చిన డ్రెస్ కొనుక్కోవడానికి, నచ్చిన ఫుడ్ పర్చేస్ చేయడానికి వీటికి అసలు ఆలోచించకుండా చేస్తూ ఉంటాం కదా! బట్ మన ఫ్యామిలీకి ఒక సపోర్ట్‌ని, మనకి ఒక మెంటల్ పీస్‌ని పొందాలి అనుకుంటే మనం ఈజీగా తీసుకునే ఒక చిన్న పాలసీ అండి అది. ఒకసారి మంచిగా ఆలోచించి మీరైతే డిసైడ్ అవ్వండి. దీనివల్ల మనకి లాస్ అయ్యేది కూడా ఏది ఉండదనమాట. సో, మన హెల్త్‌కి మనం ఇచ్చుకునే ఒక ప్రొటెక్షన్ అనుకోవాలి. మనం హెల్తీ ఫుడ్ మీద ఎంతైతే కాన్సంట్రేట్ చేసి తింటామో, సో, ఇలాంటివి కూడా మనకి సేఫ్ సైడ్‌లో పెట్టుకుంటే మంచిదనమాట. సో, అది అండ్ నెక్స్ట్ పార్క్‌లో మేమంతా కాసేపు స్పెండ్ చేశాము. చేతన్ కూడా మంచిగా అయితే ఎంజాయ్ చేశాడు. తర్వాత అక్కడి నుంచి ఇంక నేను ఐబ్రోస్ చేయించుకోవడానికైతే వెళ్ళామనమాట. ఐబ్రోస్ చేయించుకున్న తర్వాత ఇంక ఇంటికొచ్చేసాము. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.